హాయ్, వెల్కమ్ టు సంథింగ్ స్పెషల్. డైరెక్టర్స్ చాలామంది ఉన్నా ఆయన రూటే సెపరేట్. సినిమా కన్నా సినిమా పబ్లిసిటీ మీదే ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చే ఆయన మొదటి సినిమా శివతోనే హిట్ అంటే ఇదిరా అనే రేంజ్ హిట్ అందుకొని సెన్సేషనల్ డైరెక్టర్గా పేరు సంపాదించుకున్నారు. ఆయనే రామ్ గోపాల్ వర్మ. ఐ డ్రీమ్ తరపున ఆర్జీవీకి హ్యాపీ బర్త్డే. వెళ్ళిపోండి, లేకపోతే చచ్చిపోతారు. లో శివ సినిమాతో టాలీవుడ్ లో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు రామ్ గోపాల్ వర్మ. ఈ సినిమాతో కమర్షియల్ హిట్ సాధించడమే కాదు, 1989 సంవత్సరానికి గాను ఉత్తమ డైరెక్టర్ గా, ఉత్తమ తొలి డైరెక్టర్ గా 2 నంది అవార్డులు అందుకున్నాడు. నాగార్జున కెరియర్ లో శివ సినిమా ఓ మైలురాయి అని చెప్పొచ్చు. 1991లో ఇదే సినిమాని హిందీలో రీమేక్ చేసి బాలీవుడ్ లో సైతం హిట్ సాధించి అక్కడ పాగా వేశాడు. శివ సినిమా ముందు తెలుగు సినిమా శివ తర్వాత అనే స్థాయి హిట్ ని మొదటి సినిమాతోనే సాధించాడు రామ్ గోపాల్ వర్మ.
హాయ్ మా. హాయ్, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళా? లక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్ళా. చంటి ఎక్కడా? ఎక్కడో ఆడుతూ ఉండొచ్చు. చంటి 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 అరే ఎక్కడికి వెళ్ళాడు? అమ్మా, చంటి రూమ్ లో లేడు. కింద స్టోర్ రూమ్ లో ఉన్నాడేమో చూడు. ఆర్జీవీ సినిమా వస్తుందంటే సినిమా రిలీజ్ కు ముందే విభిన్నమైన పబ్లిసిటీ అందుకుంటుంది. టైటిల్ టీజర్ రిలీజ్ కాగానే జనాల్లోకి దూసుకుపోతుంది. అసలు ఈ సినిమాలో టాప్ హీరో ఉన్నాడా, ఓ బ్యూటిఫుల్ హీరోయిన్ ఉందా, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, ఇదంతా అవసరం లేదు. జస్ట్ సినిమాకి ఆర్జీవీ ట్యాగ్ ఉంటే చాలు, జనాలు పరిగెట్టుకుంటూ వచ్చి మరీ చూసేస్తారు. ఇలాంటి పబ్లిసిటీ అంతా తన మాటలతోటే సంపాదించేస్తాడు రామ్ గోపాల్ వర్మ. ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా చెప్పడం, కరాఖండిగా మాట్లాడడం ఆయనకే సాధ్యం. నువ్వు మాధవరావు చంపిన విషయం నేను మర్చిపోతాను. మన బిజినెస్లో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. కానీ సేటి ఈ మధ్య తన లిమిట్స్ దాటుతున్నాడు. నేను సైలెంట్గా ఉంటాం నా చేతకాంతనంగా ఫీల్ అవుతున్నాడు. నువ్వు నా కోసం పనిచేయి. నీకు సేటి ఇచ్చే డబ్బు కన్నా డబల్ ఇస్తాను. నువ్వు కాదంటే ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు. శివ సినిమా తర్వాత తన అభిమాన నటి శ్రీదేవితో క్షణం క్షణం వంటి రోడ్ మూవీని తెరకెక్కించాడు.
ఈ సినిమాకు కూడా బెస్ట్ డైరెక్టర్గా నంది అవార్డు అందుకున్నాడు రామ్ గోపాల్ వర్మ. ఆ తర్వాత అంతం, రాత్రి, గాయం వంటి సినిమాలు ఆర్జీవీ మార్క్తో అలరించాయి. దర్శకుడిగా వరుస విజయాలు అందుకునే టైంలోనే వర్మ కార్పొరేషన్ లిమిటెడ్ను స్థాపించి ప్రొడ్యూసర్గాను మారాడు. అంటే పాము కాదే, పెద్దవాళ్ళకెందుకంత బెదురు. మాకు మాకు ఇష్టమైతే నీకేమి నష్టమంటే చెప్పరు. ఒప్పని తప్పని వద్దని హద్దని ఇస్తారు పోలేడంత లెక్చరు. చెప్పినా వినరని తెలిసినా ఎందుకో గీస్తారు సెంటిమెంట్ల బోర్డరు. కస్టడీలో ఉంచితే కట్టుబాట్లు తెల్సమా. చేతాపగాని తుఫాను గాలంటి ఈ ప్రేమ లొంగుతుందా ఏమో ఎక్కడాగుతామో. వామ్మో ఎంత వింత ప్రేమ. లవ్ ఇస్ బ్లైండ్ లెండి రెడ్ లైట్ చూడదండి లైన్ లో అడ్డులండి బాబు. లవ్ సెన్స్ ఉంది గాని లైసెన్స్ అంటూ లేని లవ్ పేర్ 1994. డేరు చేసే దమ్ములుంటే మాల్లాగా ప్రేమ యాత్ర చేయరా. పర్మనెంట్లీ హిస్టరీలో పేజీల కొద్ది చోటు పొందర్రా. కష్టమో నష్టమో ముందుకే వెళ్ళటం ప్రేమించుకున్న వాళ్ళ దారి. అరే ఎప్పుడు ప్రేమదే అల్టిమేట్ గెలుపని రోమియోలు జూలియట్ల థియరీ. కాదన్న వాళ్ళను కళ్ళు మూసుకోమను. జర్నీ ఆపకుండా జాలీగా జోడీగా పోతున్న జోరులోన ఏమో ఎక్కడాగుతావో. వామ్మో ఎంత వింత ప్రేమ. లవ్ ఇస్ బ్లైండ్ లెండి రెడ్ లైట్ చూడదండి లైన్ లో అడ్డులేండి బాబు. బాబు లవ్ సెన్స్ ఉంది గాని లైసెన్స్ అంటూ లేని లవ్ పేర్ 1994. ఎవరట్టు వచ్చినా ఏ వింటున్నావా కేర్ చెయ్యదెప్పుడు. బ్రహ్మదేవుడాపిన బ్రేకు వెయ్యదెప్పుడు. అందుకున్న ఈ వెర్రి వేగాలు వెళ్ళే తిరుటు వేరేమో ఎక్కడాగుతావో. వామ్మో ఎంత వింత ప్రేమ. వామ్మో ఎంత వింత ప్రేమ. సడన్ గా ఏమైందో ఏమో తెలియదు కానీ టాలీవుడ్ ని పక్కన పెట్టి బాలీవుడ్ పై దృష్టి పెట్టాడు ఆర్జీవీ. ఆల్రెడీ హిందీ శివాతో బాలీవుడ్ లో డైరెక్టర్ గా మంచినేమున్న ఆర్జీవీ రంగీలా సినిమాతో మరింత క్రేజ్ ని సంపాదించాడు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ రంగీలా సినిమాతోనే బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు.
ఎవరు ఎవరమ్మా నువ్వు? ఎందుకమ్మా ఏడుస్తున్నావు? సినిమా అంటే ఇలానే ఉండాలి అనేది ఆయనకు నచ్చదు. తన సినిమా తనకు ఇష్టం వచ్చినట్లే తీస్తాననే డైరెక్టర్ ఆర్జీవి. ఆయన ట్రెండ్ ని ఫాలో అవడు. ట్రెండ్ కి భిన్నంగా సినిమాలు తీసి హిట్ సాధించడమే ఆయనకు ఇష్టం. హలో హలో ఇన్స్పెక్టర్, నేను మిస్సెస్ రావి. మేడం చెప్పండి. ఇక్కడ నా హస్బెండ్ మీ గార్డ్స్ ఎవరు కనిపించట్లేదు. వాట్? రోహన్ కూడా కనిపించట్లేదు. అవునా? మీరు త్వరగా రండి ఇన్స్పెక్టర్, ప్లీజ్. అయితే ఇప్పుడే వస్తున్నాను. Hey!
హర్రర్ సినిమాలకు కూడా ఓ సరికొత్త ట్రెండ్ ని తీసుకొచ్చాడు రామ్ గోపాల్ వర్మ. బోలెడన్ని హర్రర్ సినిమాలు తీసి అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తూ భయపెట్టాడు. ప్రొడ్యూసర్ గా, డైరెక్టర్ గా ఆర్జీవీ లిస్ట్ లో హర్రర్ సినిమాల లిస్ట్ కూడా చాలా పెద్దగానే ఉంటుంది. ఇదే రిసార్ట్ ఏంటో పాడుపడ్డ విలన్ డెన్లా ఉంది. రూమ్ అట్ అనుకుంటాను. ఇంత చెత్తగా ఉన్నాయంట్రా. మనం ఇక్కడ ఉండాలా? ఇక్కడే ఉండాలి. ఇంకో చాయిస్ ఉంది. చెప్పు. నా నెత్తినే కూర్చో. జోక్లు ఆపు. అర్థమైందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ యు బ్రింగ్ మీ టు దిస్ డర్టీ నాస్టీ ప్లేస్. ఆన్ టాప్ ఆఫ్ దట్ జోక్లు కూడా క్లీన్ చేయి. నేనే క్లీన్ చేయను. ఎలా క్లీన్ చేయను? ఏ క్లీన్ చేయమంటావు? వాళ్ళకి కాల్ చేసి క్లీన్ చేయమని చెప్పు బాబు. ఏమైంది? ఓకే వెళ్ళిపోయింది. దాంతో పడుకోవాలి. ఏంటి ఇప్పుడు నేను? ఆగు. క్లీన్ చేయమని చెప్పు ప్లీజ్. ఉండి ఇక్కడే ఉండు, వెళ్ళి చూసొస్తాను. రాణి, సుధీర్, ఆ రూమ్ నుంచి ములుగు వినిపిస్తుంది. అయితే ఏంటి? ఆ రూమ్ నుంచి ములుగులు వినిపిస్తున్నాయి. అరే గెస్ట్ చేసుకుంటూ ఉండొచ్చు కదా. అంతేనంటావా? అంతేనంటావా కాదు, అంతే. బాలీవుడ్ లో సూపర్ స్టార్ అమితాబ్, ఆర్జీవీ కాంబినేషన్ లోను ఎన్నో సినిమాలు వచ్చాయి. ఆర్జీవీ తెరకెక్కించిన సర్కార్ సినిమా బిగ్ బి సెకండ్ ఇన్నింగ్స్ కి స్ట్రాంగ్ పునాది వేసింది. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ షోలే సినిమాని రీమేక్ చేసి ఆగ్ వంటి ఫ్లాప్ సినిమా ఇచ్చినా కూడా తనకు తానే సాటి అని సమర్థించుకోగలిగిన సత్తా ఆర్జీవీకి మాత్రమే సొంతం. మేఘాలలో
రియల్ లైఫ్ స్టోరీస్ మీద సినిమాలు తీయడం అంటే రామ్ గోపాల్ వర్మకి చాలా ఇష్టం. అందుకే ఎక్కడ ఏ స్టోరీ వచ్చినా దాని మీద ఒక సినిమా అనౌన్స్ చేసేస్తూ ఉంటాడు. భారీ గ్యాప్ తర్వాత పరిటాల రవి జీవిత చరిత్ర ఆధారంగా రక్త చరిత్ర అంటూ టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత వీరప్పన్ లైఫ్ స్టోరీతో వీరప్పన్, వంగవీటి రంగా లైఫ్ స్టోరీతో వంగవీటి వంటి సినిమాలు తెరకెక్కించాడు. చాలా సినిమాలతో టెక్నికల్ గాను ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాడు. ఎన్ని చేసినా టాలీవుడ్లో గత వైభవాన్ని అందుకోలేకపోతున్నాడు రామ్ గోపాల్ వర్మ. ఏంటి ఏమైంది? అటు చూస్తావేంటి? చెప్పు ఏమైంది? చెప్పు సుధీర్. ఆ రూమ్ లో దయ్యం ఉందంట. దయ్యమా? కంగారు పడుకో, కంగారు పడుకో, కంగారు పడుకో. మన ముగ్గురు కూడా దయ్యాలేమో. ఇంకా నయ్యో కొంచెం బాగితే నన్ను కూడా దయ్యం అనేలా ఉన్నావు. కంగారు పడుకో, కంగారు పడుకో అని చెప్పానా? కంగారు పడక రాసేమంటావా? అరే ఈ రోజుల్లో దయ్యాలేంటి? వాళ్ళు డెఫినెట్ గా మాతో ఆడుకుంటున్నారు. ఏదో జరుగుతుంది ఇక్కడ, ఇక్కడ ఏదో జరుగుతుంది. మనం ఇక్కడ నుంచి ఫస్ట్ బయటికి వెళ్దాం. కరెక్ట్. ఈ పిచ్చి మా లోకాల మధ్య ఉండే బదులు బయట రోడ్ మీదకి వెళ్ళి ఛాన్స్ తీసుకుంటేనే బెటర్. పద వెళ్దాం, పద. రై రై ఏమైంది? తల్దిరా రై ఏమైంది సుధీర్? రై తల్దిరా. డోర్ ఎలా లాక్ అయింది? రై 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 రే థియేటర్ తలుపు. అయ్యో ఓపెన్ చేయండి. తలుపు తీయండి. అయ్యో ఎలా అయిందిరా? రై 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 దయ్యం ఉంది. పడుకో. పక్క రూమ్ లో కూడా మనలాగే ఎవరినో పెట్టి లాక్ చేసి ఉంటారు. హలో ఎవరు? ఎవరండి రూమ్ లో? హలో మాట్లాడరే. హలో సార్ వినిపిస్తుందా? నేను చెప్పింది వినిపిస్తుందా? లేదు సుధీర్, ఖచ్చితంగా దయ్యమేమో, లేకపోతే ఎందుకు మాట్లాడదు? హలో హలో వినిపిస్తుందా? హలో మాస్టర్ మాట్లాడరే. సారీ చెప్తే తలుపు తీస్తా. సారీ చెప్తేనే తలుపు తీస్తా. చెప్పు, సారీ చెప్పు. చెప్పు. సారీ. వినపట్లేదు. సారీ. మళ్ళీ ఇప్పుడు బాలీవుడ్లో బిజీగా సినిమాలు చేస్తూ ముంబైలో బైఠాయించాడు రామ్ గోపాల్ వర్మ. ఇటు టాలీవుడ్లో అటు బాలీవుడ్లో తన సినిమాలన్నీ హిట్ కావాలని, గత వైభవాన్ని అందుకోవాలని కోరుకుంటూ రామ్ గోపాల్ వర్మకి మరొకసారి బర్త్డే విషెస్ అందిస్తోంది ఐ డ్రీమ్. భావన, నీ గురించే అనుకుంటున్నా. కూర్చో. నీకోసం భావన, నా లైఫ్లో ఏదైనా ఎవరికైనా ఇవ్వటం ఇదే మొదటిసారి. ఏంటి అలా ఉన్నావు? ఏమైంది? శేఖర్, నువ్వు సేఠి అనే అతని దగ్గర పనిచేస్తున్నావా? కానీ శేఖర్, మా అన్నయ్య అంటాం తనేదో బ్లాక్ మార్కెటింగ్, స్మగ్లింగ్ లాంటి వ్యాపారాలు చేస్తుంటాడని. అలాంటి అతని దగ్గర నువ్వెలా పనిచేస్తున్నావు? భావన, సేఠి గురించి, అతని దొంగ వ్యాపారాల గురించి రూమర్స్ ఉన్నమాట నిజమే. కానీ నేను పనిచేసేది అతని స్పేర్ పార్ట్స్ కంపెనీలో సేల్స్ ఆఫీసర్గా. పోలీసుల గురించి తెలియందే ఉంది. ఎవరైనా తప్పు చేస్తే అతని చుట్టూ ఉన్న వాళ్ళందరినీ అనుమానిస్తారు. అది విని నువ్వు
శేఖర్, అది నేను నమ్మానని కాదు, కానీ మా అన్నయ్య అలా అంటంతో. శేఖర్, మా అన్నయ్య నేను ఎప్పుడు ఎంత కొట్టుకున్నా తనంటే నాకు చాలా ఇష్టం. కానీ తను అలా అన్నప్పుడు కనీసం నేను వచ్చి నిన్ను అడగాలి కదా. ఐ లవ్ యూ లాట్. నా ఉద్దేశం నీకు నా మీద అనుమానం వచ్చిందని కాదు. మీ అన్న లైట్కి టైం అయింది. భావన, నాకు కొంచెం పని ఉంది, తర్వాత మాట్లాడదాం.